వర్మ గారు కూడా ఈ మధ్య కొంచెం పదును తగ్గించారు, ఓన్లీ కాంట్రవర్షియల్ ఇష్యూస్కే పరిమితం అయ్యారు. అలాంటివి నేను మాట్లాడండి, వద్దు, మనకు వద్దు, మనకు ఆ విషయాలు మనకెందుకు. డైరెక్టర్గా ఆయన మంచి డైరెక్టర్, మన తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ డైరెక్టర్లో ఆయన కూడా ఒకడు. నా ప్రకారం అయితే సౌత్ ఇండియాలో చెప్తున్నా, మనం మిగిలిన విషయాలు మనకెందుకు, ఈ వయసులో నాకు అనవసరం అలాంటివన్నీ. ఓకే సార్, రాజకీయాల గురించి మాట్లాడుకుందాము. మీరు విజయవాడ ఎమ్మెల్యేగా కూడా చేశారు, 99 నుంచి 2004 వరకు చేశారు. మీ టైంలో రాజకీయాలను దగ్గరకు చూశారు, ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు. అందుకే రెండోసారి నుంచోలేదండి. నాకు సూట్ కాదు రాజకీయం. వెంట మామూలుగా ఏదైనా సలహాలు ఇట్ట మాట్లాడుకోవడం తప్ప రాజకీయంగా నేను ఎమ్మెల్యే అలాంటివి చేయటం అనేది మనకు కుదరదు, వద్దు అనుకుని మానేశాను. ఎందుకంటే ఒకటేమో రాజకీయం మనకు సూట్ కాదు, ఒకటి. రెండు, ఆర్థిక పరిస్థితి అండి. బాగా డబ్బు ఖర్చు పెట్టాలి, మనం ఏదో కష్టపడి సంపాదించుకుని సొమ్ము ఎందుకు వాటిని వేస్ట్ చేసుకోవడం. కాకపోతే పెద్దవాళ్ళు నేను గెలిచిన దానికి చరిత్రలో ఉండిపోయింది అది. ఎందుకంటే విజయవాడ స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీ ఎమ్మెల్యే అవ్వడం ఫస్ట్ టైం, అందులో బీజేపీ నుంచి. అదొక్కటి నాకు ఎప్పుడన్నా విజయవాడ చరిత్ర రాస్తే నాకు పేరు గురించి కూడా 2 పేజీలు ఉంటుంది. ఇప్పుడు బీజేపీ రూలింగ్ ఎట్లుంది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు బీజేపీ పరిపాలన ఏం చెప్తామంటే రిజల్ట్ ప్రజలే చెప్తారు, మనం చెప్పేది ఉంది. నేను బీజేపీ వాడిని, నా అభిమానం నాకు ఉంటుంది, నేనేం మాట్లాడినా అభిమానంతో అంట. కాబట్టి కానీ కూడా ప్రజలు ఉన్నారు. అంటే చాలామంది చెప్పడం మోదీ గారి మీద నమ్మకాలు పెట్టుకున్నాము, కానీ డిమానిటైజేషన్ ఇవన్నీ కొంచెం డిసప్పాయింట్ చేశాయి అని చెప్తున్నారు. ఊరికి అంటున్నారే కానీ మేము బాధపడుతున్నాం అని చెప్పిన వాడు ఎవరిని నేను చూడలేదండి. మరి ఎందుకు ఇంత కాంట్రవర్సీ వస్తుందో తెలీదు. నాకైతే ఒకటి బాగా, నేను ఇది చేయదలుచుకున్నాను, ఇది చేస్తాను అని అదే చెప్పి చేసినటువంటి ప్రధాని ఈయనొక్కడే చూశా. చేయనివ్వండి అని నా ఉద్దేశం. చూద్దాం, నచ్చితే ఉండనిస్తారు, లేకపోతే తీసేస్తారు, ఏముందంట. ఇప్పుడు ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కూడా అవన్నీ పిచ్చి మాటలు ఊరికే నేను పట్టించుకోనండి. అవన్నీ జరుగుతుంటాయి కాలంలో. అంటే మీరు ఆల్రెడీ రాజకీయ జీవితం చూశారు కాబట్టి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు, యంగ్ జనరేషన్స్, జగన్, అందరూ కూడా 2019 మీద దృష్టి సారించారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళవండి, అంతేగాని అందరూ కలిసి వచ్చి ఏదో మోడీ గారి మీద ఇది చేయాలి అది చేయాలని నాకేం కనపట్టలేదు. చాలామంది అన్ని పార్టీలు అంటున్నాయి మోడీ గారు మూర్ఖత్వం అది ఇదని. ఎవరికాడ అంటున్నారు తప్ప కలిసికట్టుగా ఏం రావట్లేదు, నేను చూడలేదు ఎక్కడ. మరి అలా జరుగుతోంది. మరి వాళ్ళన్నంత ఇది ప్రజల్లో నాకేం కనపడలేదు. వాళ్ళు అంటున్నారు ప్రజల్లో ఎంత ఏదో పెద్ద అయిపోయింది రాష్ట్రం ఏంటని తెలీదు, అప్పుడు రాలేదు. మరి ఏమైనా చూపిస్తే వాళ్ళ పవరు ఓటు హక్కులో చూపిస్తారేమో, మనం ఏం చేస్తాం దానికి. సో 2019లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మారుతుంది, బీజేపీ కాకుండా ఇంకో పార్టీ కాంగ్రెస్ కైవసం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని ఇప్పటి నుంచే పోల్ అనాలిసిస్ చేస్తున్నారు. చేసుకునే ఉంటుంది, మనం ఏం చేస్తాం. మన అనాలిసిస్ మంది వాళ్ళది, మనం ఏం చేస్తాం. ఎప్పుడో ఇంకా సంవత్సరం ఉంది కదా, పైన సంవత్సరం 3 నెలలో ఎంత ఉంది ఇంకా. అప్పటికి ఎట్లా ఉంటుందో వాతావరణం. ఇప్పుడు ఊరికే ఊహ ఎందుకండి. మనం రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన గురించి చెప్పండి సార్. ఏముంది, అంతా బాగానే ఉంది. ఏం చెప్తాం అంతకంటే. ప్రజలుగా మనం ఏం చెప్తాం, ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులే తక్కువ పరిపాలిస్తున్నారు, ఏముంది అంటాం. చెప్పడానికి ఏముంది. ఈ డిస్కషన్లు, ఈ క్రిటిసిజం ఇది మామూలండి, ఎప్పుడూ ఉంటాయి. కాదు ఈ రోజుల్లో ఈ మధ్యన ఏంటంటే ఈ ఛానల్స్ పెరగడం వల్ల కొంచెం ఎక్కువైనా, అంతే, ఈ మామూలే. సార్ మీ టైంలో ఉన్నప్పుడు ఏవో 2-3 ఛానల్స్ మాత్రమే ఉండేది. మీ ఇంటర్వ్యూల కోసం కూడా ఎగబడేవాళ్ళు, అది కనిపిస్తున్నారంటే చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియా అనేది ఎక్కువైపోయింది. ప్రతి చిన్న పాత్రను కూడా ఎక్స్పోజ్ చేస్తుంది మీడియా. ఈ ట్రెండ్ గురించి మీ అభిప్రాయం? ఇదివరకు మీడియాలో పర్సనల్ లైఫ్ టచ్ చేసేవారు కాదండి. ఎంతసేపు అతని కెరీర్, అతను చేసే పని, అతని ప్రొఫెషన్, దాని గురించి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు చాలా టీవీల్లో, చాలా ఛానల్స్లో ఏంటంటే ఈ వీటికంటే ఊరికే పర్సనల్ అఫైర్స్,
ఇక వాడికి అలవాటు ఉంది, వీడికి అలవాటు ఉంది, ఈ అమ్మాయికి ఇది ఉంది, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లో బయటపడి ఈ వార్తలు ఎక్కువ అవుతున్నాయి తప్ప ఒరిజినల్గా పాత ఛానల్స్ పాలలాగా లేవు ఇప్పుడు. మరి అది అందువల్ల వచ్చిందో నాకు తెలియదు. నేను పట్టించుకోను కూడా ఇవన్నీ. అంటే చాలామంది మీడియా వాళ్ళు ఇలా వేయడానికి కారణం ప్రజలు అవే ఇష్టపడుతున్నారు చూడడానికి అని వాళ్ళు అంటారు. ప్రజలేమో ఏం తలకాయ నొప్పి వస్తుందండి టీవీలు చూడాలంటే కొంతమంది నాతో అంటుంటారు. ఎవరిని నమ్మాలి? దానికి ఉన్నారు, దీనికి ఉన్నారు, ఏముంది? పిల్లలది ఏముందండి? కసేపు గంతులు అయితే టీవీలో కనపడతామని పెట్టేవాళ్ళు ఉంటారు. ఎందులో తలకాయ నొప్పి మన టీవీలో కనపడమని కనపడటం ఎందుకని దూరంగా ఉండేవాళ్ళు ఉన్నారు. దాన్ని మనం ఏం చేయలేము. ఏం లేదండి, కాలమే ఇవన్నీ చేస్తుంది, కాలమే చెప్తుంది మళ్ళీ ఎలా ఉండాలని. వస్తాయి చేంజెస్ అని, మంచి చెడ్డ. సినిమా రంగంలో వచ్చిన మార్పు ఏంటి సార్? మీరంటే బాగా గమనించిన మార్పు ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా సినిమా ఇండస్ట్రీ ఫ్యూచర్ వేరే దారి పడుతుంది అనేలా అనిపించింది? పట్టిందండి, ఇంకా పట్టడం లేదు. ఇప్పటికే వేరే దారి పట్టింది. ఇదివరకుదేమో సినిమా, ఇప్పుడంతా సర్కస్, అంతకంటే లేదు. ప్రతి సర్కస్సే. ఎలా చెప్తున్నా ఏదో కెమెరా ట్రక్ ఇట్లా అల్లుతుంటారు. ఇవన్నీ ఇక మనం ఏం చేయలేము. మార్పు అంతే, అంతకంటే లేదు. కాదే ఫిలిం ఉంది, ఫిలిం లేదు, ఇవి మాట్లాడతారు తప్ప. మీ సన్నిహితులతో, మీ ఫ్రెండ్స్తో కానీ, సినిమా మిత్రులతో కానీ సినిమాల గురించి చర్చిస్తుంటారా? ఎందుకు రావండి, కామ్గా కూర్చున్నప్పుడు ఏదో ఉంటుంది కదా. అప్పుడు ఆ రోజుల్లో అట్లా ఉండేది, ఇట్లా ఉండేది. ఈ మాటలు మామూలే, ఎందుకనుకోరు, అన్నిట్లోనూ ఉంటుంది అది. ఆచార్య అమెరికా యాత్రలో చేశారని విన్నాను సార్. అవునండి. అది ఇంకా రిలీజ్కి సిద్ధంగా ఉంది కదా, ఆ క్యారెక్టర్ గురించి ఏముందండి, మామూలుగా అదేం పెద్దగా మంచి వేషం. గొప్ప వేషాలు నేను చేసినట్టు అంత గొప్పవేం కాదు, కానీ మంచి వేషం. కథ కూడా మంచిదే, మంచి సినిమా, మంచి. మరి ఎందుకు లేట్ అయిందో నాకు తెలియదు. ఫినిష్ అయ్యి కూడా చాలా కాలం అయింది. అవన్నీ మనకు తెలియచావు, ఏదో వ్యాపారం వాళ్ళకి వాళ్ళు ఉంటుందిగా. ఈ మధ్యకాలంలో మీకు బాగా నచ్చిన సినిమా సార్? ఏవో ప్రజలకు నచ్చితే బాగున్నట్లేకే. ఇప్పుడు మీకు నచ్చిన వేషాలు మీరు చేసిన సినిమాల్లో ఏది మంచిదంటే ఏం చెప్తాం? ప్రజలు మెచ్చుకున్నవన్నీ మంచివే. మంచి కాదు ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు కదండి. సినిమా ఇండస్ట్రీ వ్యక్తులకు కానీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి రావాలని తప్పించే వ్యక్తులు, మీలాగా గొప్ప నటులు అవ్వాలనుకునే వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? గొప్ప ఇదేముందండి, ఎవరి టైం వాడిది. అంతేగాని గోవిందా చెప్పాను, అట్లా కలిసి వస్తే అట్లా జరుగుతుంది. కలిసి రాని వాళ్ళకి ఇది ఏదైనా స్థిరపడాలి అనుకునేటువంటి కొత్త వాళ్ళకి, ప్రయత్నాలు చేసేవాళ్ళకి నా సిన్సియర్ అడ్వైజ్ ఏమిటంటే, చేస్తే ఏమిటి, ఎందుకు చేయకూడదు అనే వాదంతో రావద్దు. అట్లా వాదంతో రావద్దు. ఆయన చేయలేదా, ఏం చేయలేదా, ఏదో ఉంటుంది ఎగ్జాంపుల్. ఆయన డైరెక్షన్ అసలు క్లాప్ కూడా కొట్టలేదని పెద్ద డైరెక్టర్ అవ్వలేదు. ఇవన్నీ వాళ్ళు ఏదో చూసి ఆయన పక్కన ఉన్నట్టు మాట్లాడతారు. అవి వద్దండి. అవి లేకుండా సాధన చేయండి, చక్కరండి. ఎవరి అదృష్టం ఎలా ఉంటే అలా వస్తుంది. అంతేగాని ఇంత చదువుకున్నాను, అది చేశాను, ఇలాంటివన్నీ వద్దు. ఏమి వద్దండి. సాధన తక్కువై వాదన ఎక్కువైంది, అంతకంటే లేదు. కాబట్టి వాదన తగ్గించి సాధన చేయండి. ఇప్పుడు ఏంటి, నాటకాలు తగ్గినాయి, ఓకే. ఇందాక చెప్పాను కదా, రామోజీ గారు ఈటీవీ సినిమా అని ఒక సినిమా పెట్టారు. మంచి పని, చక్కటి పాత సినిమాలు అవన్నీ వస్తున్నాయి. డైలాగ్ డిక్షన్స్ ఎలా చెప్పాలి, ఏమిటి, ఒకటి చెప్పేది కదా, ఒకటి చెప్తే వచ్చేది. ఆ సినిమాలు చూస్తుంటే చక్కగా వాళ్ళకే తెలుస్తుంది. సార్ ఇప్పుడు వేలు పెట్టి సినిమా ఇన్స్టిట్యూట్లు జాయిన్ అవుతుంటారు కదా కొంతమంది. ఇన్స్టిట్యూట్ల వల్ల చేకూరేది ఏముంటుంది? ఏముండదండి. వాళ్ళు ఏదో డబ్బుల కోసం వ్యాపారం, వీళ్ళు ఏదో ఇది చేయడం తప్ప. అది ఒక మధుసూదన్ మహానుభావుడు సీనియర్, అలాంటి వాళ్ళు, లేకపోతే ఏదో దేవదాస్ కనకాల గారు, అలాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు. ఏదో 4-5 పెట్టినా అప్పట్లో పెట్టినవి తప్ప ఇప్పుడు వచ్చేవన్నీ ఏం లేదండి. ఏం నేర్పరు. ముందు హార్స్ రైడింగ్ నేర్పుతారు, స్విమ్మింగ్ నేర్పుతారు, ఇవి అవే ఉంది. ఏదైనా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఎవడో ఏం నేర్చుకునేది లేదండి. సాధన ఉండాలి. నేను నాటకాలు మొదలెట్టినప్పుడు నాకేం పెద్ద వేషాలు ఇచ్చేవారు కాదు. నీ అప్పుడే ఏంట్రా నీకు ఆ వేషాలు అనేవారు. ఆ తగ్గట్టుగా ఇచ్చేవారు. అవన్నీ నేర్చుకుని రావాలి. అంతేగాని అన్నీ ఒకసారి నేను నేర్చేసుకుంటున్నాను, మళ్ళీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను, ఇదంతా నేను నమ్మనండి. డబ్బులు ఉండొచ్చు, నేర్చుకోవచ్చు, అది వేరే సంగతి.
వాళ్ళు ఏదో పెట్టారు, మీరు నేర్చుకోండి, తప్పే ఉంది. ఎయిము ఏదో అనుకున్నామో దాని మీద ఉండాలి, అది నేను చెప్పాను.